ఇప్పుడు ఏ కమాండర్ లాగు అనగానే వారికి లేకపోయిన ఎనర్జీ లాగడానికి రైట్. నేను ఆల్రెడీ క్లాస్ చెప్పాను, బండి నడపాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ కావాలి ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి. రన్నింగ్ స్పీడ్ పెరగాలంటే హ్యాండ్ స్వింగ్ కావాలి. హ్యాండ్ స్వింగ్ ఎక్కడ రావాలి? ఈ పెట్రోల్ దగ్గర రావాలి. ఓకేనా బ్రదర్? 5 నిమిషాలు చెప్పేది జాగ్రత్త వినండి. ఏదైనా మిమ్మల్ని దృష్టి పెట్టుకుని చేస్తాను నేను. స్టార్టింగ్ కాబట్టి కాస్త బెదర్ అనిపిస్తుంది. స్మెల్ అనేది వస్తుంది ఒకటి సెకండ్. స్మెల్ అనేది అలవాటు అయిపోతుంది, నో ప్రాబ్లం. మనకు స్మెల్తో ముఖ్యం కాదు. ఇక్కడ వర్కౌట్ చేపిస్తాం కదా, ఇక్కడ ప్రాబ్లం ఉండదు. రన్నింగ్ చేసినప్పుడు ఎవరు రన్నింగ్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏంటి, బ్రీతింగ్ కంట్రోల్ అవుతుందా లేదా, చేసినప్పుడు ఎలా చేస్తున్నాము, ప్రతిదీ పాటించాలి. బేసిక్స్ అనేది చాలా చాలా ఒక మ్యాథ్స్ ఫార్ములా, మనము ఆ ఫార్ములా ఉంటేనే మ్యాథ్స్ చేయడానికి అవకాశం. ఫార్ములా మిస్ మ్యాథ్స్ చేయగలుగుతామా? లాస్ట్ ఆన్సర్ వస్తుందా? ఇది కూడా అంతేనా? ఫార్ములా మీరు ఏమి చేయాలంటే దీన్ని బిఫోర్ రన్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్ రన్నింగ్ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్న క్లాస్లో కూడా గ్రౌండ్ అనేది ఎవడైతే నమ్ముకుంటాడో వాడికి 100% రిజల్ట్ ఉంటుంది. ఈరోజు కాస్త అన్కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళు ఎనర్జీ అనేది ఉండదు, ఇన్నప్పుడు అనిపిస్తుంది, అనిపిస్తుంది, ఎలా ఉంటే ఏంటో బాగా అనిపిస్తుంది. కానీ ఇంట్లో కూర్చున్నాం బ్రదర్, మీరు ఈరోజు చేయడానికి నాన్న ఇబ్బందులు పడుతున్నారు, పెయిన్స్ ఇంట్లో కూర్చుంటారు. 45 days గ్రౌండ్ డ్యామేజ్ ఇస్తారు. ఏం చేస్తాం కదా మనం? కొట్టగలుగుతారా మరి? 800 మీటరు మీకు స్ట్రాగర్లో వదలడు, గుంపులు వదిలేస్తాడు. వాళ్ళని దాటుకొని లాగాలి. చేయగలుగుతావా? కాబట్టి ఎవరు ఇండివిజువల్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు ఇండివిజువల్గా చేసుకుంటారు, అక్కడ సరైన స్ట్రెచింగ్ వర్కౌట్ చేయరు. ఫస్ట్ మెథడ్ తెలియదు, పరిగెడతారు. దాని తగ్గట్టుగా ఏమైనా లాస్ట్కి వాళ్ళకి ప్రెజర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, చెయ్యాలని చెప్పేటప్పుడు ఎవరు ఉండరు. చేసుకోండి. ఎనర్జీ ఫ్లో అవుతుందా? అవుతుందా? కాబట్టి వచ్చే వాళ్ళకి పెయిన్ భయపడవచ్చు. ఈరోజు భయపడిపోతావు, రేపు భయపడతావు, ఎల్లుండి భయపడతావు. తర్వాత ఈవెంట్స్ వస్తాయి, ఏం చేస్తానన్నా? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే సరిపోతుందా? నీకు కష్టమైన పెట్టేది ఆ మెట్ ఎక్కాలి కదా. ఆ మెట్ ఎక్కాలంటే 20 రోజులు సరిపోతుందా నీకు? ఎన్ని మంత్స్ కావాలి? ఇక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఛాలెంజ్ తీసుకుంటారా? ఆ ఛాలెంజ్ ఏంటంటే మాకు 4 మంత్స్ ప్రతి ఒక్కరికి మీరు కొట్టకపోతే కంప్లీట్ చూడడం మానేస్తాను. మీరు కొట్టకపోతే నేను గ్రౌండే మానేస్తాను. ఎందుకు నేను కాన్ఫిడెంట్ నాకు గత నోటిఫికేషన్లో ఇంతకన్నా బాడీ వెయిట్ ఉన్న బ్యాచ్ ఉన్నారు నా దగ్గర. ఆ బ్యాచ్ 160 సెకండ్స్ కొట్టింది. ఆ బ్యాచ్ ఎస్ఐలు ఉన్నారు, ఆ బ్యాచ్ బ్యాచ్లు ఉన్నారు. బ్రదర్ మాటలు కాదు, మాట్లాడుతాను, చేతులు చేసి చూపిస్తాను. నా ఏజ్ 8, అందరిలాగా చేయని చెప్పండి, చేస్తూ చేపిస్తాను. నేను ఉత్సాహం ఉంటే మీరు ఉత్సాహం, నేనే పాస్పోర్ట్ మొక్కలు ఉంటే మీరు అట్లా ఉంటారు. కాబట్టి బ్రదర్స్ మన అందరం ఒకటే ఫ్యామిలీ, ఓకేనా? నేను ఇంటి పెద్ద, మీరందరూ నాకు ఇంటి పెద్ద, ఓకేనా? ఏ ఒక్కరికి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేయాలి. కాబట్టి గ్రౌండ్ అనేది ప్రాపర్ వేలోనండి. మీకు ఇక్కడ రాగి జావా, బీట్రూట్, క్యారెట్, ప్రోటీన్ ఫుడ్ ఇక్కడ పెట్టిస్తాను నేను. రేపు మార్నింగ్ నుంచి. ఎప్పుడు నుంచి దివ్య? ఎప్పుడు నుంచిరా? రాగి జావా పెట్టారా? ఎక్కడ? బయట అబ్బాయా? ఇక్కడ పెట్టాలన్నా రాగి జావా మీరు, ఓకేనా? రేపటి నుంచి అన్నీ వస్తుంది. ఒక రాగి జావా తాగండి, డైట్ గురించి చెప్తాను. రాగి జావా తాగండి, మంచిది. బీట్రూట్, క్యారెట్ తీసుకోండి, ఇంకా మంచిది, ఓకేనా? నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, మంచి శనగలు తీసుకోండి, విటమిన్ ఉంటుంది, ఇంకా మంచిది.
మోసంబి జ్యూస్ ఉంటుంది కదా, అది ఈవినింగ్ టైంలో తాగట్టు ఇంకా మంచిది. దయచేసి మైసూరు బోండాలు, వడాలు, పూరీలు, బిర్యానీలు, 4 రోజులు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఇంకేమైనా పానీయాలు అలవాటు రైటా? ఎందుకు చెప్తున్నట్టే బ్రదర్, నా కళ్ళ ముందు స్మైల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా కళ్ళ ముందు స్మైల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్ల వస్తారు, నేనే తోపు అనుకుంటారు. వాడు తోపు కాదు, కింద డ్రాప్, కింద డ్రాప్. కాబట్టి ఎవడైతే తోపులో ఫీల్ అవుతాడో వాడు డ్రాప్ అవుతాడు. ఎవడైతే తోపు కాదు, నేను డ్రాప్ అని ఫీల్ అవుతాడో వాడు తోపు అవుతాడు. బ్రదర్ ఒకటే చెప్తున్నాను, పెయిన్స్ నా దగ్గర ఎప్పుడు ఒకే వర్కౌట్స్ ఉండవు. ఎవ్రీ సాటర్డే బాడీ మసాజ్ ఉంటుంది. అర్థమవుతుందా? బాడీ మసాజ్ అంటే మళ్ళీ స్టార్టింగ్ రన్ చేయకుండా ఎట్లుంటావో మళ్ళీ అట్లనే ఉంటావు. ప్రతి వర్కౌట్స్ నీట్గా క్లారిటీగా ఏ వర్కౌట్స్ ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ వెళ్తాను. లాస్ట్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఓకేనా? ఎవ్రీ సాటర్డే లాంగ్ రన్ ఇది ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఆన్ టైంకి వచ్చండి. 5 అన్నప్పుడు మీరు 5:10, 5:20కి వచ్చేస్తే 5:30 మనం స్టార్ట్ చేయొచ్చు. 7:10 కల్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లాసెస్ కాబట్టి 7:10 క్లోజ్ చేసుకోవచ్చు. ఇదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు మెయిన్ థింగ్ డిసిప్లిన్ ఉండాలి. యూ లర్న్ ఎనీథింగ్, డిసిప్లిన్ ఇస్ మాస్. ఓకే బ్రదర్, ఏది నేర్చుకో, ఏదైనా నేర్చుకో, కానీ క్రమశిక్షణ ఉండాలి. మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా? డబ్బు పోతే డబ్బు సంపాదించుకుంటాం, హెల్త్ ఖరాబ్ అయితే 4 డబ్బులు పెట్టి దాన్ని బాగా చేసుకుంటాం. ఒక్కసారి క్యారెక్టర్ పోయిందా ఉండి వేస్ట్. అది గుర్తుపెట్టుకోండి. మనం అనేది క్యారెక్టర్ని చంపుకొని ఉండకూడదు. మనం అనేది మనకు తెలవాలి, 10 మందికి తెలిసినట్టుగా మాట్లాడాలి. ఓకేనా బ్రదర్? నువ్వంటే నీకు తెలుసుకోవాలి. నీకే నువ్వే పోటీ, నీకెవరు రాదు సాటి. పొద్దున్నే నిన్ను నువ్వు తిట్టుకో, గంటసేపు నిన్ను నువ్వు పొగుడుకో. ఎందుకురా నీ బతుకురాదుగా, ఇవాళ ఏమైనా దేశానికి లాభమారా అట్లా తిట్టుకో. ఎందుకంటే తెలుస్తుంది నీకు ఎంత ఫ్యాక్ట్ బ్రదర్. వినేటప్పుడు నవ్వు వస్తుంది, కానీ విన్న తర్వాత ఒక్కసారి లాస్ అయిన తర్వాత ఏడుపు వస్తుంది. ఆ లైఫ్ ఏందో, ఆ పెయిన్ ఏందో మిస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అంత ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారు. అర్థమైందా? ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉడుకు రక్తం అంటారు. ఉడుకు రక్తం, ఆ ఉడుకు రక్తం 4 రోజులు ఉడుకుడుకు ఉంటుంది. ఉడుకుడు కన్నం తింటే ఏమవుతుంది? తెలంగాణ ఏమవుతుంది? కాదు. అది దాన్ని చల్లారుకొని తింటే టేస్ట్గా ఉంటుంది, చిన్న మెట్లు ఉంటుంది. కాబట్టి ఉడుకుడు కన్నం తినకండి, దాన్ని చల్లగా చేసుకొని తినండి. అంటే గ్రౌండ్కి చాలా సీరియస్గా, డెడికేషన్గా, నిశ్శబ్దంగా, ప్లానింగ్తో రండి. 4 డబ్బులు వేరే వాటికి ఖర్చు చేయకుండా, సినిమాలకు షికార్లకు ఖర్చు చేయకుండా ఈ డైట్కి మెయింటైన్ చేయండి. వీక్లీ వన్స్ మటన్ పాయ తీసుకోండి. లాస్ట్ టైం మటన్ పాయ తెప్పించాను గ్రౌండ్లోకి, ఈసారి కూడా మటన్ పాయ తెప్పిస్తాను. ఓకేనా? సాటర్డే కానీ మటన్ పాయ తెస్తాను. మటన్ పాయ వల్ల ఏమవుతుందంటే బోన్ పెయిన్స్ మనకు రిలీఫ్ కానప్పుడు బోన్ పెయిన్ అవుతుంది. ఇంకోటి ట్రాన్స్ఫారం ఆయిల్ కదా దొరికితే నేను తెప్పిస్తాను. తెప్పించి కరెంట్ ఆయిల్, ఓకేనా? చిన్ బోన్ పెయిన్, ఏ పెయిన్ ఉన్నా లాస్ట్ సాటర్డే రోజు నేను అంతా క్లియర్ చేస్తాను. ఓకే, ఇక్కడ వస్తారా మీరు గ్రౌండ్కి? బ్రదర్ ఇదే అన్నా నేను, డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఓకేనా? ఏదైనా కానీ డిసిప్లిన్ చాలా అవసరం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నారు అందరూ?